వరంగల్ భద్రకాళి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. దీపావళి పండుగ కావడంతో ఉదయం నుంచి భక్తుల తాకిడి పెరిగింది. ఇవాళ శుక్రవారం అమావాస్య కలిసి రావడంతో అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేందుకు క్యూ కట్టారు భక్తులు. కార్తీక మాసంలో నెల రోజుల పాటు ఇంటి ముందు దీపాలను వెలిగించాలన్నారు పండితులు. ఇవాళ కేదారేశ్వరి నోములు నిర్వహించుకున్నట్లు చెబుతున్నారు. భద్రకాళి ఆలయం నుంచి మరిన్ని వివరాలు కృష్ణమోహన్ అందిస్తారు. పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. నిన్నంతా కూడా దీపావళి పండుగను ఇంటికాడ క్రాకర్స్ కాల్చుకోవడం కావచ్చు అత్యంత వైభవంగా నిర్వహించుకున్నారు. ఈరోజు కార్తీక మాసం రేపటి నుంచి ప్రారంభమవుతుంది. ఈరోజు ఆశ్వీజ మాసం సంబంధించినటువంటి చివరి రోజు అమావాస్య కూడా సాయంత్రం వరకు ఉంటుంది. దీంతో కొంతమంది ఇవాళ కూడా దీపావళి పండుగను జరుపుకుంటున్నారు. కేదారేశ్వర వ్రతాలు కూడా ఈరోజు జరుపుకుంటారు. స్వాతి నక్షత్రంతో కూడడంతో ఈసారి అమ్మవారికి సంబంధించినటువంటి పూజలు కావచ్చు కేదారేశ్వర వ్రతాలకు సంబంధించి కూడా జరుగుతాయి. అందులోనూ అమ్మవారికి సంబంధించి ఇవాళ శుక్రవారం ప్రీతికరమైనటువంటి రోజు, అమ్మవారికి ఇష్టమైన రోజు కావడం, హాలిడేస్ కూడా ఉండడంతో దీపావళి పండుగను ఎట్లయితే జరుపుకుంటున్నారో అట్లనే అమ్మవారికి దర్శనానికి కూడా వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. మొత్తం క్యూ లైన్లన్నీ కూడా బార్లు తీరి ఉన్నాయి. అమ్మవారి దర్శనానికి చాలా సమయం పడుతుంది. ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్లను కూడా ఏర్పాటు చేశారు. వీవీఐపీల తాకిడి కూడా అట్లే ఉంది. సేమ్ టైంలో సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అమ్మవారిని దర్శనం చేసుకొని వాళ్ళ మొక్కులు చెల్లించుకునే విధంగా కూడా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేశారు. అయితే ఈ రోజుకున్నటువంటి విశిష్టత, రేపటి నుంచి ఉండే కార్తీక మాసంలో ఎలాంటి పూజలు ఉంటాయి, తర్వాత ఇవాళ కూడా దీపావళి జరుపుకోవచ్చా, ఇవాళ కేదారేశ్వరి వ్రతాలకు సంబంధించి చాలామంది నిర్వహించుకుంటారు. అది ఎన్ని గంటల వరకు జరుపుకోవాలి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం మనతోటి ఆలయ ప్రధాన అర్చకులు చేస్తున్నారు. ఆయనతో కూడా మాట్లాడదాం. ఈరోజు కేదారేశ్వర వ్రతం అయితే ఇళ్లలో చేసుకుంటున్నారు. ఎన్ని గంటల వరకు చేసుకోవచ్చు? చాలామంది ఇవాళ అమావాస్య ఉంది కాబట్టి ఇవాళ కూడా దీపావళి పండుగ జరుపుకుంటున్నాం అంటున్నారు. చాలామంది జరుపుకుంటున్నారు. ఇవాళ కూడా దీపావళి పండుగ జరుపుకోవచ్చా? వచనాత్ ప్రవృత్తి వచనాన్ నివృత్తి తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ. మాటతోటి అవును అని చెప్పవచ్చు, కాదు అని చెప్పవచ్చు, కానీ శాస్త్రమే ప్రమాణం. శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి సిద్ధాంతులు నిర్ణయం చేశారు. అది నిన్న జరిగింది. ఇక దాని గురించి సంశయము చర్చ అవసరం లేదు. ఇవాళ ఏదో జరుపుకుంటున్నారంటే మనం ఏం చేస్తాం? అట్లాగే కేదారేశ్వర నోములకు స్వాతి నక్షత్ర వ్యాప్తమైన అహస్సుతోటి మొదలు పెడతారు. ఇవాళ స్వాతి నక్షత్రం కాబట్టి ఈ రోజు నుంచి కేదారేశ్వర నోములు ప్రారంభమవుతాయి. పాత నోవులు పంచుకోవడం, కొత్త నోవులు పట్టడం ఇవన్నీ మొదలవుతూ ఉంటాయి. ఎందుకనంటే గౌరీ శంకరుల యొక్క అనుగ్రహాన్ని అమితంగా పొందడానికి మళ్ళీ రేపటి నుంచి కార్తీక మాసం. నహి కార్తీక సమో మాస, కార్తీక మాసానికి సమమైన మాసం ఇంకోటి లేదు. సమస్తమైన పాపరాశిని నశింపజేసి అక్షయ పుణ్యప్రాప్తిని కలిగించే మాసమే కార్తీక మాసం. మళ్ళీ యమ విదయ, యముని పూజించి అక్క చెల్లెళ్ళ చేతి గుండా భోజనం చేస్తారు. అట్లాంటి వాడికి దీర్ఘమైన ఆయుష్ ఉంటుంది. అంతే కదా, భగవన్నామం చేయాలన్నా కానీ ఆయుష్ ఉండాలి కదా. కాబట్టి యమ విదయ అట్లా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఈ కార్తీక మాసంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క గొప్పతనం ఉన్నది. ఈ దీపానికి, స్నానానికి, తెల్లారులేచి స్నానం చేస్తే ఏ పుణ్యం, దీపాలు పెడితే ఏ పుణ్యం, శివకేశవుల యొక్క దేవాలయాలలో దీపాలు పెట్టడం, మళ్ళీ ఆకాశ దీపం. ఈ ఆకాశ దీపం కేవలం గుళ్ళ ముందే పెడుతున్నారు కానీ శాస్త్రం ప్రతి ఇంటా పెట్టుమని చెప్పింది. ఇంటి ముందు ఒక స్తంభాన్ని పెట్టి దాని మీద దీపాన్ని పెట్టడం వల్ల రాత్రిపూట ఆకాశ మార్గంలో సంచరించే దేవతలకు ఈ దీపాలు మార్గాన్ని చూపిస్తాయి. తద్వారా అమోఘమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది అని శాస్త్రాలు చెప్పాయి. ఈ దీపావళి పండుగ నుంచి దీపాలు పెట్టడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వచ్చేది కార్తీక మాసం. ఈ కంటిన్యూగా ఈ దీపాలు పెట్టడం ఇదంతా కూడా ఇట్లనే చేయాలి. నెల రోజులు ఇవాళ దీపస్తంభంలో ఇవాళ స్తంభాన్ని ఇంటి ముందు పాతాలి, దాని ముందు పెట్టాలి. దానికో పెద్ద గాథ ఉన్నది. అయితే పౌరాణికులు చాలా బాగా చెప్తారు. కానీ మనం ఇవాళ నుంచి ప్రతి ఇంటి ముందు ఆకాశ దీపం పెట్టాలి. మన వాళ్ళేమో వదిలేస్తున్నారు. మన ఆచారాలను అన్యమతస్తులు స్వీకరిస్తూ అది అన్యమతాల ఆచారాలు అయిపోతూ ఉన్నాయి. కాబట్టి మంచి ఆచారాలను మనం తప్పకుండా పాటించాలి.
తద్వారా సకలైశ్వర్యాలు పొందవచ్చు. ఒకప్పుడు రత్నాలు రోడ్ల మీద కూరగాయలు అమ్ముకున్న పరిస్థితి ఈ దేశంలో ఉన్న, అది ప్రధానంగా కాకతీయ రాజధాని వరంగల్ మహానగరంలో ఉన్న పరిస్థితిలో ఇవాళ బొగ్గులు కూడా అమ్ముకోలేని పరిస్థితి వచ్చిందంటే కారణం ఏమిటంటే మన సంప్రదాయాలను విడిచిపెట్టడం, స్త్రీల పట్ల గౌరవం లేకుండా ఉండడం, ధర్మానికి అతిరిక్తమైన మార్గంలో నడవడం వల్లే ఇవన్నీ. కాబట్టి ధర్మో విశ్వస్య జగత ప్రతిష్ఠ, ధర్మాచరణ ప్రధానమైనది. మళ్ళీ ఈ మన సనాతన ధర్మంలో ఈ గ్రంథాలన్నీ మానవాళి యొక్క సకలాభ్యుదయ నిశ్రేయస పరంపరా ప్రాప్తి గురించి, అందరూ క్షేమంగా ఉండడం గూర్చి ఎన్నో పూజలు, వ్రతాలు, నోములు చెప్పాయి. అవన్నీ మనం ఆచరించడం వల్ల మనకు మంచి జరుగుతుంది. ఇది ప్రస్తుతమైతే భద్రకాళి దేవస్థానంలో పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. వాళ్ళంతా కూడా అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు, మొక్కులు చెల్లించుకున్నారు. నిన్నంతా కూడా పండుగకు సంబంధించి దీపావళి పెట్టుకోవడం కావచ్చు, క్రాకర్స్ కాల్చడం, తర్వాత ఇంటి దగ్గర వాళ్ళు వేడుకలు చేసుకోవడం కావచ్చు, పండుగనైతే ఎంజాయ్ చేశారు. సేమ్ టైంలో ఉదయం మాత్రం మళ్ళీ అమ్మవారి దర్శనానికి వస్తున్నారు. ఈ రోజంతా కూడా కేదారేశ్వరికి సంబంధించినటువంటి స్వామి వ్రతాలు కూడా చేసుకుంటారు. ఎట్లా చేసుకున్నారు నిన్న దీపావళి? బాగా చేసుకున్నామండి. దీపావళి బాగా చేసుకున్నాం. క్రాకర్స్ చేసాం, దీపాలు పెట్టుకున్నాం, అమ్మవారికి పూజ చేసుకున్నాం. ఎన్ని గంటల వరకు? 10:30-11 అవుతుంది. ఎట్లా ఉంది అమ్మవారు చాలా బాగుంది. కార్తీక మాసం స్టార్టింగ్ కదా, దర్శనం చేసుకున్నాము. అమావాస్య రోజు మంచిదని వచ్చాం. ప్రస్తుతం అయితే భక్తులు కూడా చూడొచ్చు, నిన్నంతా దీపావళి పండుగ, దీపాలు పెట్టుకోవడం కావచ్చు, తర్వాత అమ్మవారికి సంబంధించినటువంటి క్రాకర్స్ కాల్చడం కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తూ వచ్చారు. ఈరోజు అమ్మవారికి సంబంధించినటువంటి దర్శనం చేసుకుంటున్నారు. ఎందుకు అమావాస్య కూడా కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు అమ్మవారి శుక్రవారం, అందులో అమ్మవారిని దర్శనం చేసుకుని తమ మొక్కులు చెల్లించుకోవాలి అనేది భక్తులు సెంటిమెంట్ భావిస్తారు. అందుకే ఉదయం నుంచి కూడా భద్రకాళి దేవస్థానంలో పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. రేపటి నుంచి కూడా కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ నెల రోజుల పాటు కూడా ఇంటి ముందు దీపాలు పెట్టుకోవాలి, దీపారాధన చేయాలి. అదేవిధంగా ఆకాశ దీపాలు కూడా ఏర్పాటు చేసుకోవడం అనేది మన సాంప్రదాయం అనేది వేద పండితులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ జయరామ్ నాయస్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్లోని భద్రకాళి దేవస్థానం.